వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ పై పాకిస్తాన్ ప్రశంసలు తీవ్రంగా మండిపడ్డ ప్రధాని మోదీ. అమిత్ షా ఫేక్ వీడియో, హైదరాబాద్లో ఢిల్లీ పోలీసుల ఆరా. జూలై 14 రేవంత్ రెడ్డికి డెడ్లైన్, ధర్మపురి అరవింద్. ఎన్నికల వేళ ఉద్యోగులకు జగన్ సర్కార్ దిమ్మతిరిగే షాక్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి వాహద్ హుస్సేన్ ప్రశంసలు కురిపించడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ యువరాజు అయిన రాహుల్ని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ తహతలాడుతున్నట్టు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ అభిమాని అని, ఇప్పుడు వారి మధ్య బద్దం తేతెల్లమైందని అన్నారు. గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ చేరుకున్న ఢిల్లీ పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 5గురిని హైదరాబాద్ CCS పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. వీరిని గచ్చిబౌలి పోలీసులు అదుపులో తీసుకొని CCS పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో మన్య సతీష్, ఆస్మా, తస్లిమా, గీతా, శివ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు కరెంట్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం కల్పించిన అకాడమిక్లో కరెంటు బిల్లులు ఎక్కువ రావడంతో అపార్ట్మెంట్లో ఉన్న వారి వద్ద నుంచి వసూలు చేయాలంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ విభాగాధిపతి కార్యాలయంలో పనిచేస్తున్న వారికి షేరింగ్పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. వీరింటున్న ఫ్లాట్ల విద్యుత్ బిల్లు పరిమితికి మించి వస్తుండటంతో బిల్లులు చెల్లించాలని GAD అకామిడేషన్ విభాగాన్ని విద్యుత్ శాఖ కోరింది. సీఎం రేవంత్ పై నిజామాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై 14 రేవంత్ రెడ్డికి డెడ్లైన్ అని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో, ఐలాపూర్, మల్లాపూర్లో ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కొన్ని అయినా హామీలు అమలు చేశారని, రేవంత్ 6 గ్యారెంటీలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. SC, ST, BC రిజర్వేషన్ ముట్టేది లేదు. ఎవ్వరు వచ్చాళ్ళకెళ్ళి తీసుకొని ముస్లింలకు ఇచ్చేది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ బతుకున్నంత కాలం ఇది ఎవ్వరు కూడా ఈ రిజర్వేషన్లను ముట్టుకోడు. నీ గ్యారెంటీల సంగతి ఏందని అని అడుగుతావని అందరినీ మభ్యపెట్టనీకి, అందరినీ టాపిక్ డైవర్ట్ చేయనీకి కొత్త పూటకం పెట్టిండు. నువ్వు ముఖ్యమంత్రి గుడ్లు మోసుడైందా సభలో? ఆ ముఖ్యమంత్రి లెక్కున్నాడు ఆయన పక్కకి. సరే, ఈ ముఖ్యమంత్రి అంటే అందరినీ తిట్టుకుంటా భాష వ్యవహారం రేవంత్ది అందరికీ తెలుసు. ఈ పెద్ద మనిషికి ఏందని ఆయన కూడా గుడ్లు పోస్తున్నాడు. ఈ 75 సంవత్సరాల జీవన్ రెడ్డి కూడా గుడ్లు పోస్తాడా? పక్కకు చెప్పాలా రేవంత్ రెడ్డికి? ఏమైనా నువ్వు ముఖ్యమంత్రి అయినా మర్చిపోయినావా అని చెప్పాలనా? చెప్పుడు పోయి ఈయన కూడా గుడ్లు పోస్తున్నాడు. ఈ గుడ్డు మోస్తాడా పోయి పార్లమెంట్కి ఓట్లేస్తే? కాబట్టి అంతా చిల్లర చేస్తున్నారు. రాజకీయాలు అబద్ధాలు చెప్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ కేసీఆర్ మోసం చేసి ఆ కేసీఆర్ అన్న 13 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిండు. ఇచ్చిన రోజులు రైతు బంధు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. ఇంకోటి ఏంది మరి అదేంది పెన్షన్ 2000కు పెంచిండు. అది అన్నీ అయిపోయినాక వేరే మస్తు వాగ్దానాలు, ఇండ్లు కట్టియాలి అంటే ఏమంటారు, అది కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోయిండు, అది వేరే విషయం. కానీ కుండలనే పెట్టిండు. కుండ లేదు, బిందె లేదు, గుడ్డు లేదు, కాకరకాయ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సస్పెన్షన్ కోసం మహిళలు కించపరిచేలా మాట్లాడుతున్నారని బారాస ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిపై 60,000 ఓట్ల తేడాతో గెలిచిన తనను త్రుటిలో తప్పించుకుని మహేశ్వరంలో గెలిచారని రేవంత్ అనడం సరికాదన్నారు. తనపై భాజపా మహిళా నాయకురాలు DK అరుణపై రేవంత్ వ్యాఖ్యల పట్ల మహిళా సమాజం ఆలోచించాలని సబితాఇంద్రారెడ్డి సూచించారు. కోరుతా ఉన్నాను ప్రజలకి, ఇక్కడున్న ప్రజలకి నా మీద నమ్మకం, విశ్వాసానికి అదొకటి తార్కాణమని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇంకొక మాట కూడా మీరు అన్నాను, నేను సబితమ్మ పొద్దున కారు గుర్తుకేమని, రాత్రి కమలం గుర్తుకేమని చెప్తుందని ఒక మాట మాట్లాడున్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల అర్థాలను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఒక ఆడబిడ్డను పట్టుకొని పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడుతుందని అనొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మహిళలను ఏ విధంగా కించపరుస్తున్నారు. మొన్న DK అరుణ గారితో మాట్లాడుతూ పండబెట్టి తొక్కుకుంటా పోతాము అని ఒక మహిళ కూడా చూడకుండా ఆమె మీద కామెంట్ చేశారు. ఈరోజు నేను ఒక లేడీని కూడా చూడకుండా పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడుతాను మాట్లాడినారు.
మీలాగా ఎదుటి పార్టీ వాళ్ళకి సహకరించే విధంగా నేను మాట్లాడాను. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా మంచోడని మీరే మీ వేదిక మీద చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా మీ పక్కనున్న మీ క్యాండిడేట్ మంచోడు కాదనే కదా ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరే బీజేపీ పార్టీని గెలిపించడానికి ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారనేది ప్రజలకు తెలుసు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. అది గమనిస్తూ ఉన్నారు కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఏదైనా మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏ మాట మాట్లాడుతున్నా కూడా ఏదో సెన్సేషనల్ కోసం దయచేసి మాట్లాడొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను హరీష్ రావు రేవంత్ బాధితులమని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 317 జీవో టీఎస్పీఎస్సీ సమయంలో తనను అరెస్ట్ చేయడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలిసి రామరాజు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అనేక అంశాల మీద కేసీఆర్ గారు ఏ విధంగా వివరించారో అదే పందాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యవస్థలను నాశనం చేసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఎందుకంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఈ ఇష్యూ డైవర్ట్ చేసి పడేసింది. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినాయి వాళ్ళు కూడా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇది కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. ఈ మంత్రి కేసీఆర్ కొడుకుతోని లాలుచిపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ, వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వత్తాసు పలికే ప్రయత్నం కరీంనగర్ సంబంధించిన మంత్రి చేస్తున్న విషయం వాస్తవం. కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాధాకిషోర్ గారి స్టేట్మెంట్, మేము కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తాం, వాళ్ళు ఏ వ్యక్తుల పేరు చెప్తే ఆ వ్యక్తులు, ఏ లీడర్ల పేరు చెప్తే ఆ లీడర్లను మేము ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి పోలీస్ స్టేట్మెంట్లో, పోలీస్ విచారణలో రాధాకిషోర్ గారు ఒప్పుకున్నటువంటి స్టేట్మెంట్. ఇది సర్టిఫికేట్ కాపీ మేమే తీసుకున్నాం. ఇది నేను కూడా బాధితున్నది. అలా ఫోన్ ట్యాపింగ్లో నేను బాధితున్నే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధితులే. అందుకే 317 జీవో అప్పుడు కానీ, టీఎస్పీఎస్సీ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమేది. మేమిద్దరం కాదు, హరీష్ రావు కూడా బాధితుడు. ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధితుడే. ఎందుకంటే పాపం సంవత్సరం పాటు పాపం మంత్రి పదవి ఇవ్వలే హరీష్ రావు గారికి. ఎందుకంటే హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వాలి. ఆయన కూడా బాధితుడే పాపం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోతుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంచుకోవాలి. లేకుంటే మనకి ఇబ్బంది వస్తుందని చెప్పి ప్లాన్ చేసినటువంటి ప్రభాకర్ రావు గారు ఇలా ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో అడ్డబిటాయించి, రాధాకిషన్ రావు గారు కరీంనగర్కి వచ్చి ప్రతిమా హోటల్లో 314 రూమ్ నెంబర్లో ఉండి ఆడ ఏం బిల్లులు చెల్లించకుండా, ఆడ రికార్డులో ఆయన పేరు రాయకుండా చాలా రోజుల పాటు అక్కడ అడ్డబిటాయించి ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్లో కేసీఆర్ ఆదేశం మేరకే మేము ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ప్రధాన నిందితుడు ఆరోపించినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఎందుకు క్రిమినల్ చర్యలు చేపడతలేదు? కనీసం 41 నోటీస్ ఎందుకు ఇస్తలేదు? ఇవాళ ఆరోపణ పక్కగా స్టేట్మెంట్ ఇచ్చి కాడేసారు ఇవాళ మీరు. స్టేట్ పోలీసే ఇలా కేసీఆర్ రాధాకిషన్ రావు గారు ఆయన స్టేట్మెంట్లో
కేసీఆర్ పేరు ప్రస్తావించి బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు. బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుర్భాగ అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 35, 36 వార్డులలో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అంటే ఏదైనా నిజాలు చెప్తే, వాస్తవాలు చెప్తే, వాస్తవాల ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ అభూత కల్పనలను, అబద్ధాలను, గోబల్స్ను ప్రచారం చేసి మరి బీజేపీ అభ్యర్థికి గెలుపు అలవాటు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఇక కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్లో చేరినట్టు ఒక ఫేక్ వీడియో తయారు చేసి దాన్ని దుబ్బాక ప్రాంతంలో సోషల్ మీడియాలో విడుదల చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. అంటే ఏదైనా ఫెయిర్ పాలిటిక్స్ లేవు. ఆయన గతంలో కూడా పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన బీఆర్ఎస్లో చేరిపోయినట్టు, ఆయన చేతులు ఎత్తేసినట్టు, ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్టు ఒక ఫేక్ సోషల్ మీడియాను ఇక 2 గంటలైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందంటే ఆ ఫేక్ మీడియాను ప్రజల్లో వదిలారు. అది చూస్తే ఎట్లుంటుందంటే నిజంగానే టీవీలో వచ్చినట్టు, ఒక టీవీలో ప్రసారమైనట్టు ఒక తప్పుడు వార్తా కథనాన్ని తయారు చేసి ప్రజల్లోకి వదిలారు. దాంతో ప్రజలు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయి నిజమేమో అనుకొని కొన్ని ఓట్లలో తేడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా వెంకట్రామరెడ్డి గారి మీద ఒక సోషల్ మీడియాలో ఒక దొంగ వీడియోను తయారు చేసి ఆయన పట్ల దుష్ప్రచారం చేస్తూ, ఆయన ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి, ఇన్నేళ్లు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా, కలెక్టర్గా పనిచేస్తే మచ్చ లేకుండా ప్రజల కోసం పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. ఆయనను ఒక తప్పుడుగా చూపించి ఒక తప్పుడు విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాస్తవాలు మాట్లాడండి. మీరేం చేశారో చెప్పండి, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. వెంకట్రామరెడ్డి గారు ఉన్నత అధికారిగా, విద్యావంతుడిగా ప్రజలకు సేవ చేయాలని కేసీఆర్ గారి కోరిక మేరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అందరిలాగా డబ్బులు సంపాదించుకో. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అనకాపల్లి మండలం అచ్యుతాపురం ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడుతూ స్థానిక వైసీపీ అభ్యర్థి ఉప్పలపాటి రమణమూర్తిరాజు కన్నబాబుపై ఘాటున విమర్శలు చేశారు. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్న సుందరపు విజయ్ కుమార్ని ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ను గెలిపించాలని కోరారు. మరి కబ్జాలు పెట్టేస్తున్నారు స్థలాలు ఇవన్నీ. రేపు పొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు గొడవ పెట్టడానికి కూడా లేదు, కోర్టులకు వెళ్ళడానికి లేదు. వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి. నాకే హైకోర్టుకి వెళ్ళడానికి నేను ఆలోచిస్తాను. ఒక పార్టీ నడుపుతున్న వాడిని, ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే లక్షల మంది జనం ఉన్నవాడిని నేనే ఆలోచిస్తాను హైకోర్టుకి వెళ్ళాలంటే. సగటు మనిషి మీ ఆస్తుల్ని కన్నబాబు రాజు గారు లాంటి వాళ్ళు దోచేస్తే రేపు భవిష్యత్తులో కోర్టులకు వెళ్ళడానికి కూడా లేదు. మహా వెళ్తే ఆఫీసుకి వెళ్ళాలంటే రెవెన్యూ ఆఫీసులకి వెళ్తే మళ్ళీ ఉన్నది వైసీపీ మనిషి ఉంటాడు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళే పెట్టేసుకుంటారు. రేపు పొద్దున మీకు అప్పో చేయాలి, మాకు ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టాలి, ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాలి. ఆస్తి తాకట్టు పెట్టాలి అంటే కూర్చోబెట్టి ఎవరు మాట్లాడరు. దాని మీద జెరాక్స్ ఇస్తే ఎవరు తీసుకుంటాడు? ఒరిజినల్సే ఇవ్వాలి. ఈ ఏపీ గవర్నమెంట్ ఒరిజినల్స్ ఇవ్వదండి. ఇప్పుడు ఇంకొకసారి ఎన్నుకుంటే వైసీపీ కన్నబాబు రాజు గారికి మీరు ఓటు వేసినా, జగన్కి ఓటేసినా మీ ఆస్తులన్నీ, మీ ఇళ్ళన్నీ గాల్లో దీపం పెట్టినట్టే. చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా. వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ని కొట్టాడు, సొంత పార్టీ మనుషులే కొట్టాడు. రేపొద్దున మీ ఆస్తులను దోచాడు ఎంత పదేళ్ళకి. రేపొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు లేకుండా మేము మంచిగా చెప్తున్నాం, మర్యాదగా చెప్తా ఉన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈస్ నాట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇట్ ఈస్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు. మాట్లాడితే కేంద్రం. రాహుల్పై పాకిస్తాన్ ప్రశంసలు తీవ్రంగా మండిపడ్డ ప్రధాని మోదీ. అమిత్ షా ఫేక్ వీడియో, హైదరాబాద్లో ఢిల్లీ పోలీసుల ఆరా.
జూలై 14 రేవంత్ రెడ్డికి డెడ్లైన్ ధర్మపురి అరవింద్. ఎన్నికల వేళ ఉద్యోగులకు జగన్ సర్కార్ దిమ్మతిరిగే షాక్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.